గంటల కొద్ది క్యూ లైన్లలో నిరీక్షణ తరువాత తిరుమల శ్రీవారిని 2 సెకండ్లు కల్లారా చూస్తే చాలు పడ్డ కష్టమంతా చిటికెలో మాయమైపోతుంది. అంతటి మహిమగలది తిరుమల శ్రీవారి క్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు. సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, ఇలా ఈ యుగాలకు వీరే అధిపతులు. కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా తిరుమలలో కొలువు తీరుతానని శ్రీ మహావిష్ణువే స్వయంగా మాట ఇస్తాడు. అందుకోసమనే మన పెద్దవారు జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్ళాలని చెప్తుంటారు. అందుకోసమనే ఈ ఆలయానికి ప్రతిరోజు యావరేజ్ గా 30,000 నుండి 40,000 మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా, అత్యధికంగా భక్తులు దర్శించుకునే దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఈ దేవాలయం ప్లేస్ సంపాదించింది. ఇంత గొప్ప ఆలయాన్ని ఇక్కడ ఎవరు నిర్మించారు, ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు, ఈ తిరుమల చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఎవ్వరికి తెలియని మిస్టరీస్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా లాంటి చిన్న క్రియేటర్స్ ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరి ముగ్గురిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని సప్త ఋషులకి నారదుడు చెప్తాడు. దానికోసం యాగం చేయాల్సి వస్తుంది. సప్త ఋషులలోనే జ్ఞాని అయిన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించడానికి పంపుతారు. భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. కానీ బ్రహ్మదేవుడికి ఉన్న 4 తలలతో ఒక తలతో సృష్టిని క్రియేట్ చేయడం, ఒక తలతో వేదాలను పఠించడం, మరో తలతో ధ్యానం చేయడం, ఇంకో తలతో భార్యతో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. దీంతో భృగు మహర్షిని పట్టించుకోడు. దీనికి కోపం తెచ్చుకున్న భృగు మహర్షి భూలోకంలో నిన్ను అసలు ఎవ్వరు పూజించరు అని శపిస్తాడు. తరువాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. కానీ శివుడు మాత పార్వతితో కలిసి రుద్రధ్యానంలో ఉంటాడు. దీంతో శివుడు కూడా భృగు మహర్షిని పట్టించుకోడు. భృగు మహర్షి కోపంతో నిన్ను కేవలం నిరాకార ఏకలింగంలో మాత్రమే పూజిస్తారు అని క్షపించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. ఈ సప్త ఋషులలో భృగు మహర్షి చాలా తెలివైన వాడు. దీంతో పాటు అన్ని నాకే తెలుసు అనే అహంకారం కూడా ఆయనలో ఉండేది. ఈ అహంకారమే కన్ను రూపంలో భృగు మహర్షికి అరికాలులో ఉంటుంది. ఈ మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాక ఆ టైంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై నిద్రిస్తూ ఉంటాడు. అలా నిద్రిస్తూ ఉండటం వల్ల ఈ మహర్షి వచ్చినట్టుగా గ్రహించలేకపోతాడు. ఇప్పటికే 2 సార్లు అవమానం పాలైన మహర్షికి 3వసారి కూడా అవమానం జరుగుతుంది. భృగు మహర్షికి తట్టుకోలేనంత కోపం వస్తుంది. కోపంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు ఛాతి పైన తంతాడు. దాంతో నారాయణుడు నిద్రలోంచి లేచి ఆ మహర్షి కాలని పట్టుకొని అహంకారమైన 3వ కన్నును తొలగించి ఆదిత్యం ఇస్తాడు. ఇదంతా చూసిన లక్ష్మీదేవత నారాయణుడి దగ్గరికి వచ్చి, ఆ ఋషి నీ ఛాతిపై తన్నినప్పుడే నాకు అవమానం జరిగింది, కానీ దానికి నువ్వు వెళ్లి ఆ ఋషి కాళ్ళ పైన పడ్డావు చూడు, దానికి నేను ఇంకా అట్టయ్యా అని చెప్పి విష్ణుమూర్తి పైన అలిగి వైకుంఠం వదిలి లక్ష్మీదేవత వెళ్లిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోసం శ్రీనివాసుడి రూపంలో భూమిపైకి వస్తాడు. అలా శ్రీనివాసుడు ఎంత వెతికినా లక్ష్మీదేవి ఆచూకీ మాత్రం దొరకదు. ఇక ఏం చేయాలో తెలియక శ్రీనివాసుడు తిరుమల కొండకు చేరుకొని లక్ష్మీదేవత కోసం ధ్యానం చేయడం మొదలు పెడతాడు. తన చుట్టూ పుట్ట ఏర్పడినా కూడా విష్ణువు ఆ ధ్యానంలో నుండి బయటికి రాడు. ఇదంతా గమనించిన శివుడు, బ్రహ్మదేవుడు ఆవు దూడ రూపంలో వచ్చి ఆ ప్రాంత రాజు అయిన చోళరాజు పశువుల మందలో కలిసిపోతారు. అలా ప్రతిరోజు ఆవు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికి పాలిచ్చేది. ఇదంతా గమనించిన పశువుల కాపరి ఆ ఆవు శ్రీనివాసుడికి పాలు ఇస్తుండగా చూసి ఆవుని కొట్టడానికి ఆ ఆవు పైకి కర్రని విసిరేస్తాడు. తన కడుపు నింపిన ఆవుకి ఎలాంటి బాధ కలగొద్దని శ్రీనివాసుడు మధ్యలో వస్తాడు. దీంతో శ్రీనివాసుడి తలకి ఆ దెబ్బ తగులుతుంది. అలా తగిలిన గాయమే శ్రీనివాసుడి నామాలుగా మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ విషయం కాస్త చోళరాజుకు తెలియడంతో రాజు ఆ ప్లేస్ కి వచ్చి చూస్తాడు. ఆవులు శ్రీనివాసుడికి పాలివ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. దీంతో ఆ పుట్టలో ఉంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గుర్తించక ఆ ఆవుని చంపడానికి బాణం వదులుతాడు. విష్ణుమూర్తి ఆ బాణాన్ని ఆపి కోపంతో నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావు అని శపిస్తాడు. ఇది ఖచ్చితంగా దైవమాయే అని గుర్తించిన ఆ రాజు తనని క్షమించమని ప్రాధేయపడతాడు. దీంతో విష్ణుమూర్తి శాంతించి వచ్చే జన్మలో నీ కూతురిని వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. ఆ రాజే మళ్ళీ పునర్జన్మ తీసుకుని ఆకాశరాజుగా పుడతాడు. సంతానం కోసం యాగం చెయ్యగా బంగారు కమలంలో ఒక పాప దొరుకుతుంది. ఆ పాపకి పద్మావతి అని పేరు పెట్టి మహారాణిలా పెంచుతాడు. ఒక రోజు శ్రీనివాసుడు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు పద్మావతి దేవిని చూస్తాడు. పద్మావతి దేవి శ్రీనివాసుడిని ఇష్టపడుతుంది. అలా వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఆకాశరాజు కూడా వీరి ప్రేమని అంగీకరించి వివాహానికి ఒప్పుకుంటాడు. ఇక
ఇక్కడ పద్మావతి యువరాణి, కానీ శ్రీనివాసుడు పేదవాడు. తన దగ్గర ఎలాంటి ధనం కూడా ఉండదు. దీంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. దీంతో కుబేరుడు ప్రత్యక్షమై శ్రీనివాసుడికి కావలసిన డబ్బు సంపదని అప్పుగా ఇస్తాడు. ఇలా తీసుకున్న అప్పుని తన భక్తులు తనకు ఇచ్చే కానుకల ద్వారా తిరిగి చెల్లిస్తానని చెప్తాడు. కుబేరుడు కూడా దానికి అంగీకరిస్తాడు. ఇలా పద్మావతి శ్రీనివాసుల వివాహం ఘనంగా జరుగుతుంది. ఇక పద్మావతి దేవి శ్రీనివాసుడు కలిసి తిరుమల కొండకు వెళ్లి జీవిస్తుంటారు. కొన్ని రోజులకి వీరి వివాహ విషయం నారదుడి ద్వారా లక్ష్మీదేవతకు తెలుస్తుంది. ఇక లక్ష్మీదేవి శ్రీనివాసుడి పద్మావతి దగ్గరికి వచ్చి ఈ పెళ్లి విషయంపై గొడవ పెట్టుకుంటుంది. ఇలా వీరి ముగ్గురి మధ్య గొడవ జరగడంతో శ్రీనివాసుడు తిరుమలలో శిలారూపంలోకి మారిపోతాడు. ఇక వీరిద్దరు కూడా తన భర్తతోనే ఉండాలని శ్రీదేవి భూదేవి రూపంలో అక్కడే కొలువు తీరుతారు. ఈ విధంగా తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తిరుమలలో జరిగిన అద్భుతాలు మిస్టరీస్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఒక రోజంతా అవుతుంది. మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని అద్భుతాలు మిస్టరీస్ గురించి వీడియో కావాలి అనుకుంటే జస్ట్ ఎస్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లారు, వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి మీరు పొందారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. స్వామివారి కోసం ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దీంతో నాలాంటి చిన్న క్రియేటర్స్ కి కూడా మీరు ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.